ముఖాముఖి. నమస్కారం. మన తెలుగు టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం కర్నూలు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి నాగరాజు గారి సమక్షంలో ఉన్నాము. వారి ఎన్నికల ప్రచారం ఎలా కొనసాగుతుంది, సమీకరణలు ఎలా ఉన్నాయి, గెలుపు అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి అన్న విషయాలను వారితో చర్చిద్దాం. నమస్కారం నాగరాజు గారు. నమస్కారం సార్. నాగరాజు గారు, ముందుగా చెప్పండి, ఎన్నికల ప్రచారంగా స్టార్ట్ చేశారా లేకపోతే ఇంకా సమీకరణాలు వాటి వరకే ఉన్నారా? సార్, వాస్తవంగా కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిత్వాన్ని నాకు నారా చంద్రబాబు నాయుడు గారు నాకు కేటాయించేందుకు మన తెలుగు ఈ మీ ముఖాముఖి సందర్భంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను, మా పార్టీ అధ్యక్షుల వారికి. ఇక ప్రచారానికి విషయానికి మీరు అడిగారు. ప్రచారం నేను 28వ తారీఖు స్టార్ట్ చేయాలనుకున్నాను. అంత మునిపే ఎవరైతే లీడర్షిప్ ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకోవడంలో భాగంగా చేరికలు బలంగా జరుగుతున్నాయి. మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. అంటే మీపై ఎలాంటి నమ్మకం ఉంచి మీకు పార్టీ టికెట్ కేటాయించిందంటారు? వాస్తవంగా కర్నూలు పార్లమెంటే బీసీలు అత్యధిక గణనీయమైన జనాభా కలిగి ఉన్నది తెలిసినది. అందులో భాగంగా ఆ బీసీలో ఉన్నటువంటి దాదాపు 134 కులాలు ఉంటే వాల్మీకులు గణనీయ స్థానంలో ఉన్నారు. చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు 2 సార్లు అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత స్థానం ఈ కురవలు కూడా అత్యధికంగా ఉన్నారు. వీళ్ళకి ఒకసారి ఇస్తామని చెప్పేసి చట్టసభలకు అవకాశం మాకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రం కేవీ నరసప్ప గారికి ఇచ్చారు. ఆ తర్వాత ఎక్కడెక్కడ దరిదాపుల్లో కూడా మాకు చట్టసభలకు స్థానం ఇవ్వలేదు. అందులో భాగంగా మేము సార్ని పదే విన్నవించుకోవడం జరిగింది. అందులో భాగంగా మాకు ఈ టికెట్ అలా కేటాయించారు సార్. అంటే మీ సామాజిక వర్గంలో కూడా అనేక మంది పార్టీ టికెట్కు ఆశించారు, దానికోసం పోటీ పడ్డారు. కానీ మిమ్మల్ని గుర్తించడంలో కారణం ఏమంటారు? ఇక్కడ సార్ మేము మొన్న వర్క్షాప్కి పోతే చంద్రబాబు గారు ఒక మాట చెప్పారు, గొప్ప మాట. చంద్రబాబు గారు నేను ఇంత సర్వీస్లో ఇంత రాజకీయం చేసినాను, ఏ రోజు కూడా నేను ఈ సీట్లను ఈ అభ్యర్థులను కేటాయించడానికి ఇంత టైం కేటాయించలేదు. రాత్రి అనక పగలనక మిమ్మల్ని ఈ అభ్యర్థులంతా సెలెక్ట్ చేశానంటే చాలా ఉడబోసాను, అన్ని పారామీటర్స్ తీసుకున్నాను అని చెప్పిన సారు గంటాపదంగా ముఖాముఖిగా ఎమ్మెల్యే అభ్యర్థులు అయితేనేమి ఎంపీ అభ్యర్థులు అయితేనేమి అందరికీ స్వయంగా చెప్పారు. ఎవరైనా టికెట్ రాకుండా ఉంటే కూడా బాధపడదండి, సీనియారిటీ అని ఇంకోటని ఏమనుకోదండి. నేను అన్ని పారామీటర్స్ చెక్ చేసుకొని ఎవరైతే సమర్థులు ఈ అలయన్స్లో కూడా కొంతమంది సీట్లు పోయినాయి, అందులో మళ్ళీ ఆ బాధలు ఉన్నాయి. ఎవరైతే గెలుపు గుర్రాలో వాళ్ళకే ఇస్తానే అందులో భాగంగా వడబోసి మా దాంట్లో కూడా ఎంతమంది 12 మంది ఆశావాహులు ఉన్నా కూడా మాలో కూడా వడబోసి మరి నా మీద నమ్మకం ఉంచి తెలుగుదేశం పార్టీ ఎంపీ టికెట్ కేటాయించినారు. కాబట్టి దాన్ని విజయాన్ని సార్ కానుకగా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంటే అనేక మంది ఉన్నారు మీ సీట్ కోసం, అంటే తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిత్వం కోసము చాలామంది, అంటే సేమ్ కురువ సామాజిక వర్గంలోనే అనేక మంది ప్రయత్నాలు చేశారు. అయినా మీకు ఇవ్వడం ఒకటి, అంటే మీరు చేసిన సేవా కార్యక్రమాలు గుర్తించే మీకు అభ్యర్థిత్వం కేటాయించారంట. వాస్తవంగా చంద్రబాబు నాయుడు సార్ గారు నా సేవలంటే నేను ఇదివరకే పార్టీతో పాటు క్రమశిక్షణతో మెలుగుతూ నేను లోకల్ బాడీ ఎలక్షన్లో పాల్గొని కష్టకాలంలో కూడా కర్నూలు మండల పరిషత్ చైర్మన్కి 1 ఓటు తేడాతో ఓడిపోయాను. అంటే మనకు 10 సీట్లు వస్తే కూడా మా మీద నమ్మకంతో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఒక ఎంపీటీసీ వచ్చి మా పక్కన కూర్చుంది. సార్ చాలా మెస్మరైజ్ అయిపోయారు. ఇంత కష్టకాలంలో పార్టీ ఇటువంటి టైంలో 10 సీట్లను తెచ్చుకొని మనకు 2 తక్కువ ఉన్నాయంటే కూడా అవతల నుంచి వైఎస్ఆర్సీపీ మనిషి జీవితాలు కూర్చున్నాయంటే నీ యొక్క క్యాపబిలిటీ ఏముందిరా బాబు అని చెప్పేసి కొంత అక్కడ సార్ నేను బాగా కనెక్ట్ అయిపోయినా. బాగా అక్కడ ఏదైనా ఇస్తే సాధించుకొని రాగలడు అనే నమ్మకానికి సారు నేను ఇచ్చిన నిదర్శనం అదే. సార్ నాకు ఉంటూమని పిలిచినప్పుడు నా నేపథ్యం గురించి అతను అడిగినప్పుడు నేను ఆ పాయింట్ చెప్పినట్టు సార్కి బాగా కనెక్ట్ అయినా. అదే కాక వృత్తిరీత్యా కూడా నేను రియల్ ఎస్టేట్ చేస్తూ 500-600 మందికి నేను ఉపాధి కల్పిస్తూ ఉన్నా. కొన్ని కుటుంబాలు నా మీద డిపెండ్ అయినాయి. సేవారంగం ఇది కాదు నేను చేయాలంటే చట్టసభలో నాకంటూ ఒక స్థానం వస్తే ఖచ్చితంగా నేను అందరికీ న్యాయం చేయగలను ఆ సంకల్పంతో ఈ ఎంపీ టికెట్ నేను ప్రయత్నం చేయడం. మళ్ళీ అందులో భాగంగా సారు నా బయోడేటా మొత్తం తీసుకొని 1-2 సార్లు ఈయన రాజకీయంగా వచ్చి ఏదో పదవి కోసం వచ్చేటువంటి పిల్లోడు కాదు. పిల్లోడు ఖచ్చితంగా సేవా మార్గానికి పనికి వస్తాడు. 30 ఏళ్ల పాటు నా సేవలు కొనసాగించాలని చెప్పేసి అందులో బాగా నాకు మరీ పిలిచి ఈ కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని
నా మీద ఉన్న నమ్మకంతో సార్ ఇచ్చారు. ఒక గవర్నర్ దగ్గర అడ్వైజర్గా ఉన్న అడ్వైజర్గా ఉన్న వ్యక్తి కూడా ఈ సీట్ కోసం చాలా పోరాడారు. కానీ ప్రత్యేకంగా అంటే అతను విద్యావంతుడే, మీరు విద్యావంతులే, అంటే మీరు ఇద్దరిలో ఉన్న వేరియేషన్ ఏమంటారు సార్? ఒక మాట చెప్తాను నేను. ఇక్కడ అభ్యర్థుల్లో గవర్నర్ దగ్గర ఒకరు చేసి ఉండొచ్చు, ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు వచ్చినారు, లెక్చరర్ స్థానం నుంచి నేను వచ్చినాను, ఇట్లా రకరకాల ఫీల్డ్ నుంచి వచ్చారు. ఒకరు అక్కడ ఉన్నారు, ఒకరు ఇక్కడ ఉన్నారు, ఒకరు అక్కడ అని కాదు ఇక్కడ సమస్య. అక్కడ సార్ ఇక్కడ అన్ని పారామీటర్స్ తీసుకున్నారు. ప్రజలతో కనెక్షన్ ఎంత ఉంది, ప్రజలతో ఎంత మాత్రం వీళ్ళు ఆల్రెడీ మమేకమై ఉన్నారు. అన్ని పారామీటర్స్ ఒకటి కాదు. ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ అనేది ఒక ఫ్యాక్టర్. ఆ తర్వాత మన సేవారంగం, ప్రజలతో మనకుండే సత్సంబంధాలు, అట్ ది సేమ్ టైం నాయకులతో ఉండే సత్సంబంధాలు, భవిష్యత్తులో అయినా ఆ పోస్ట్ ఇస్తే లీడ్ చేయగలుగుతాడో లేదని ఎన్నో సార్ మహానుభావుడు, అనుభవజ్ఞుడు. ఆయన తీసుకున్న పారామీటర్స్ నేను ఎలిజిబుల్ అయ్యాను అని నేను భావిస్తున్నా. అందులో బాగా నాకు టికెట్ ఇచ్చాడు అనుకుంటున్నా. వాళ్ళకు ఎందుకు రాలేదు, ఈయనకు ఎందుకు రాలేదు నేను చెప్పే స్థాయి నాది కాదు. ఎందుకంటే అందరం ఆశావాహులను ప్రయత్నం చేశాం, ప్రయత్నం లోపం లేకుండా చేశాం. సరే ఏదేమైనా కూడా సామాజిక వర్గాన్ని గుర్తించి ఈ ఎంపీ స్థానాన్ని ఇచ్చేందుకు అందరూ మేము ఎవరికి వచ్చినా కూడా అందరం కలిసి కంకణం కట్టుకొని గెలిపించాలని మేము తీర్మానం కూడా చేసుకున్నాం. అందులో భాగంగా మేము ఎవరికి వచ్చినా సంతోషంగా అందరం. ఇప్పుడు మీ సామాజిక వర్గంతో పాటు వాల్మీకి సామాజిక వర్గం కూడా ఎక్కువ స్థాయిలో ఇక్కడ జనాభా ఉన్నారు. అంటే అన్ని సామాజిక వర్గాల నుంచి మీ మద్దతు, బీసీల నుంచి కానీ ఓసీల నుంచి కానీ మీ మద్దతు ఏ విధంగా ఉండబోతుంది సార్? వాస్తవంగా నేను మనకు ఆపోజిట్ వాల్మీకి నిలబడినారు కదా, వాల్మీకి మీద నేను పోటీగా ఉన్నానని నేను అన్నాను. ఎందుకంటే ఇక్కడ బీసీలో ఉండే ఉపకులాలు చాలా ఉన్నాయి, బీసీల్లో ఉపకులాలు చాలా ఉన్నాయి. నేను ఇక్కడ ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధ్వంసకర పాలనను దించడమే గదించడం నా లక్ష్యం. అందులో భాగంగా బీసీలందరూ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతనే అక్కడ నేను గెలవబోయేదానికి సూత్రం కూడా అదే. ఆయన అందరూ బీసీలందరికీ ఏమి కార్పొరేషన్లు ఇచ్చినాడు కానీ, కుర్చీలు ఇచ్చినాడు కానీ, విధులు కానీ నిధులు కానీ ఏమాత్రం ఇవ్వలేదు. ఇక్కడ మాకు మేము పోటీ కాదు, ఇక్కడ మా పోటీ అంతా ఆయన మీదనే. కాబట్టి అందులో భాగంగా బీసీలు, మైనార్టీలు, ఎస్సీ ఎస్టీలు అందరినీ కలుపుకొని పోయి ఏకతాటి మీద తీసుకొచ్చినాను. ఖచ్చితంగా అఖండ మెజార్టీతో గెలవడానికి నా వంతు శక్తివంచన కృషి చేసి చంద్రబాబు నాయుడు సార్ గారికి నేను రుణం తీర్చుకుంటాను. అంటే ఇంకా టికెట్ల కేటాయింపు పూర్తి స్థాయిలో జరగలేదు. మీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇంకా రెండు అసెంబ్లీ సీట్లు పెండింగ్లో ఉన్నాయి. ఇంకోటి ఇచ్చిన చోట్ల కూడా కొంతమంది అసమ్మతివాదులు ఉన్నారు. వారిని ఎలా కలుపుకొని పోతారంటారు మీరు, అసమ్మతివాదులను వాళ్ళు? సార్ వాస్తవంగా ఒక కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు సహజము. ఈ తెలుగుదేశం పార్టీ అనేది పెద్ద కుటుంబం. ఇది దీంట్లో చిన్న చిన్న అరకొర ఉండొచ్చు, కాదనను. కాకపోతే ఇక్కడ ఏమంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఆల్మోస్ట్ ఆల్ ఒక ఆలూరు తప్ప అన్ని సెగ్మెంట్లకు ఖరారు అయినాయి. పొత్తులో భాగంగా ఖరారు చేసేశారు. అందరూ సమర్థులే, అందరూ అందరూ ప్రతిభావంతులే. ప్రతి కాన్స్టిట్యూషన్లో నాకు తెలిసి 90% సమస్యలు అయితే పెద్దగా లేవు. 1-2 చోట్ల ఉన్నమాట వాస్తవం. అవి కూడా మా అధ్యక్షుల వారు దాన్ని తీసుకొని పరిగణలోకి తీసుకొని అన్నీ ఈ రాబోయే 2-3 రోజుల్లో పరిష్కారం సాల్వ్ చేస్తారు. చేసిన తర్వాత ఇక్కడ మెయిన్గా మా మధ్యన చిన్న చిన్న అరకొర సమస్యలు మేము సర్దుకుంటాం రేపు ఎల్లుండి అంతా. కానీ ఇక్కడ సమస్య అది కాదు. ఇక్కడ మెయిన్గా ఇక్కడ ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన అధ్వానమైన పరిస్థితి. ఈయనకి ఏమాత్రం అవగాహన లేదు, పరిపాలన అంటే అవగాహన లేదు. ఆయన ఓడించాలని చెప్పేసి అందరూ ఏకతాటిగా ఎస్సీ బీసీ మైనార్టీ అందరూ అన్ని వర్గాల వాళ్ళు కంకణం కట్టుకొని కూర్చొని ఉన్నారు. ఇక్కడ మా మధ్యన చిన్న చిన్న సమస్యలు కానే కావు. ఆయన ఓడించడమే మా యొక్క లక్ష్యం, ఏకైక లక్ష్యం. కర్నూలు పార్లమెంట్ పరిధిలో మీరు ఈ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఎలాంటి అభివృద్ధి చేస్తాననే నినాదంతో, ఎలాంటి వాగ్దానంతో వారి ముందుకు వెళ్తారు? సార్ వాస్తవంగా ఆ విషయానికి వస్తే మన ఉమ్మడి కర్నూలు జిల్లా తీసుకుంటే నంద్యాల జిల్లా కూడా మనదే. ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఏమైందంటే శ్రీశైలం డ్యామ్ మాదే, ముచ్చమర్రి ఎత్తిపోతల పథకం మాదే, తెలుగుగంగ మాదే అని గర్వంగా చెప్పుకునే వాళ్ళని అడిగిన పోతే మీ జిల్లాలో ఏముండనంటే మేము చెప్పుకుని అవి కనబడేటివి. కానీ ఇప్పుడు పరిపాలనలో భాగంగా నంద్యాల జిల్లా బైఫర్గేషన్ అయిన తర్వాత ఈ కర్నూలు పార్లమెంట్ పరిధి ఎలా ఉందంటే ఒక శిలలాగా మిగిలిపోయింది, ఒక రాయిలాగా మిగిలిపోయింది. చెప్పుకోవడానికి ఒక ఎకరా కూడా సాగునీరు లేక అధ్వాన స్థితిలో ఉంది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయితే కూడా కర్నూలు పార్లమెంట్ ప్రజలు వలసలు పోయే దీనావస్థ
ఈ కర్నూలు పార్లమెంట్ ప్రజలది. ఎంత బాధాకరం అంటే అగమ్య గోచరం, చెప్పడానికి కూడా సాధ్యం కాని అంత బాధ ఉంది లోపల నాకు. నేను ఒక విద్యావేత్తగా వాస్తవంగా మీరు అడిగిన ప్రశ్న ఖచ్చితమైన సమాధానం చెప్పగలను. నేను తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కంటే ముందు గవర్నమెంట్లో వేదవతి ప్రాజెక్టు సార్ 1970 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి పనులు కూడా మొదలుపెట్టినారు. కాలక్రమంలో గవర్నమెంట్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అది ఎక్కడుండే దాన్ని అక్కడనే పడేసి ఒక ఇంచు కూడా ఒక అంగుళం కూడా పని చేయకుండా ఆ ప్రాజెక్ట్ నీరుగారు చేశారు. అదే కాదు, వీళ్ళు ఇలాగే ఉండాలిరా బాబు, వీళ్ళు చైతన్యవంతులైతే మాకు దెబ్బ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాత్రం కర్నూలు పార్లమెంట్ మీద ఒక రూపాయి కూడా ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టిన దాఖలాలు ఎక్కడా లేవు. పాత ప్రాజెక్టులు ఏమైనా ఉంటాడో దాన్ని చేద్దామని చెప్పేసి గంటాపదం కొత్త జీవో ఇచ్చి ఎక్కడికక్కడ పనులు నిలవేసినటువంటి ఘనుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి నేను చేసేది ఏమంటే ఈ కర్నూలు పార్లమెంట్ ప్రజలకు నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఏ సంకల్పంతో వేదవతి ప్రాజెక్టుగా ఆ అమౌంట్ శాంక్షన్ చేసి ఆ జీవన్ శాంక్షన్ చేసిన మళ్ళీ దాన్ని పునరుద్ధరించి ఖచ్చితంగా నాకు ఇచ్చే ఈ చట్టసభలో ఈ 5 సంవత్సరాల్లో డే వన్ నుంచే ఖచ్చితంగా ఆ ప్రాజెక్టుని సంపూర్ణంగా కంప్లీట్ చేసి అక్కడ 3 జలాశయాలు ఉన్నాయి. ఆ నీళ్లు ఎత్తి ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చే విధంగా నేను తోడ్పడతాను. అదేగాక గుండ్రేవుల ప్రాజెక్టు కూడా ఆ ప్రాజెక్టుకు ఆల్రెడీ రన్నింగ్లో ఉంది కాబట్టి ఆ ప్రాజెక్టు పరిస్థితి. గుండ్రేవుల ప్రాజెక్టు కూడా అన్ని సర్వేలు అన్నీ అయిపోయినాయి. ఆ ప్రాజెక్టుని కూడా లైన్లోకి తీసుకొని ఎందుకు నేను ఇంత గంటాపదం చెప్పగలుగుతున్నా అంటే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రకు వచ్చినప్పుడు ఆయన నైట్ టైం షెడ్లో కూర్చొని చాలా దుఃఖపడిన రోజులు ఉన్నాయి. కర్నూలు పార్లమెంట్ ఇంత దీనావస్థలో ఉంది. వాస్తవంగా నేను ప్రత్యక్షంగా కళ్ళతో చూస్తున్నది ఫస్ట్ టైం అని చెప్పేసి ఆయన ఒక గట్టిగా భీష్మించుకొని ఎక్కడికి పోయినా కూడా రాజమండ్రికి పోయినా వైజాగ్ పోయినా ఎక్కడ పోయినా ఏ వేదిక పోయినా కూడా కర్నూలు పార్లమెంట్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వలసలు పోయి చూసినాడు, ఎకరాలు ఎండిపోయినట్టు చూసినాడు. అవన్నీ చూసి మిషన్ రాయలసీమ అనేది పథకం ఎక్కడికి పోయినా కూడా గంటాపదం చెప్తా ఉన్నారు సార్. కాబట్టి నేను ఖచ్చితంగా ఈ అధికారంలోకి వచ్చిన తక్షణమే మిషన్ రాయలసీమను అమలుపరిచి దాంట్లో భాగంగా ఈ ప్రాజెక్టులన్నీ సంపూర్ణంగా కంప్లీట్ చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అయితేనేమి మరియు తాగునీరు అయితేనేమి అందించే బాధ్యత నాది. మొట్టమొదటి సంకల్పం అది. అదేగాక నిరుద్యోగులకు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి పరిశ్రమలు కూడా తీసుకొని రావడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే టార్చ్ లైట్ వేస్తే కూడా కర్నూలు పార్లమెంట్లో ఎక్కడ కూడా ఒక చిన్న పరిశ్రమ లేదు. రాష్ట్రమంతా తీసుకోండి, ఆంధ్ర రాష్ట్రమంతా తీసుకుంటే వాస్తవంగా జిల్లా బైఫర్కేషన్ నంద్యాల జిల్లా కూడా తీసుకోండి, ఈవెన్ పక్కన ఉన్న జిల్లా కూడా తీసుకోండి, మన జిల్లానే సంతోషం. ఆ జిల్లా ఉంటే ఇండస్ట్రియల్గా వాళ్ళకి మనకు ఎంత తేడా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలు నీరు సాగునీరు అంతా ఉండి అందరూ బంగారులాగా జీవిస్తూ ఉంటారు. మనకు ఒక పరిశ్రమ లేదు. కాబట్టి ఏ ప్రాంతానికి ఏ పరిశ్రమ అనుభవం, ఏ ప్రాంతానికి ఏ పరిశ్రమ అంటే నేను బెస్ట్ ఎగ్జాంపుల్ పత్తికొండ ఉంది. మనకు టమోటాలు వాళ్ళు పాపం ఎన్నో ఏళ్ళ నుంచి కళ అక్కడ ఒక జ్యూస్ ఫ్యాక్టరీ, చిన్న జ్యూస్ ఫ్యాక్టరీ, నేను పెద్ద వేల కోట్ల వైన్ షాపులు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజు ఆదాయం కాదు అది, ఒక్కరోజు ఆదాయం కాదు అది. అటువంటి పరిశ్రమ పెడితే ఒక నియోజకవర్గం బాగుపడిపోతుంది. అక్కడ ఆ ప్రాంతానికి ఒక జ్యూస్ ఫ్యాక్టరీ తేవడం నా సంకల్పము. అలాగే ఎమ్మెనూరు చేనేతలు విపరీతంగా ఉన్నారు. వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని వెలికితీసి బయటికి రానికి అక్కడ టెక్స్టైల్ పార్క్, జొన్నగిరి ప్రాంతానికి అడగపోతే పాల సేకరణ విపరీతంగా ఉంది. ఆ కొండ ప్రాంతంలో పశువులు అవన్నీ మేపుకొని వాళ్ళు అక్కడ పాల సేకరణ గణనీయంగా ఉంది అక్కడ. కాబట్టి అక్కడ డైరీ ఫామ్లు అంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి అక్కడ ఈ విధంగా పారిశ్రామిక అభివృద్ధి చేసుకొని ఈ వలసలు నివారించాలంటే సాగునీరు రావాలా. ఈ పారిశ్రామిక డెవలప్ అయినా ఉంటే మనం కూడా కోస్తా వాళ్ళతో పోటీ పడే స్థాయికి ఎదగాలని నా సంకల్పం. అందులో భాగంగా నేను ఒక విద్యావేత్తనైనా కూడా ఈ రాజకీయాల్లోకి వచ్చాను. నేను మాత్రం నాకు ఇచ్చే చట్టసభలు 5 ఏళ్ళలో ఇది సంపూర్ణంగా ఖచ్చితంగా నేను ఇచ్చే మాట కట్టుబడతాను. నేను చేసి చూపించడానికి కూడా నేను సంకల్పించి భీష్మించుకొని మీ మీడియా ముఖంగా కూడా నేను తెలియజేస్తున్నాను. టెక్స్టైల్ పార్కు పత్తికొండ ఏరియాలో జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామనేది ప్రతి ఎన్నికల్లో వాగ్దానాలు చేయడము, మళ్ళీ దాన్ని నిర్వర్తించకపోవడం కామన్గా అయిపోయింది. ఏ గవర్నమెంట్ వచ్చినాయి, అటు టీడీపీ కానీ ఇటు వైఎస్ఆర్సీపీ కానీ కాంగ్రెస్ కానీ మీరు ఈ జనాలను వాటిని ఏర్పాటు చేస్తాము అని ఎలా నమ్మించగలుగుతారు సార్? ఇప్పుడు ఒక మాట చెప్తాను. మీరు జ్యూస్ ఫ్యాక్టరీ గురించి అడిగినారు కాబట్టి నేను చెప్పగలుగుతా. ఎందుకంటే నేనేదో రాజకీయ రంగంలోకి వేరే ఉద్దేశంతో ఏదంతా రాలేదు. నేను ఒక రైతు బిడ్డను వాస్తవంగా. నిరుద్యోగం అంటే ఏమో తెలుసు నాకు, జాబ్ చేసిన. నిరుద్యోగం అంటే తెలుసు, ఉద్యోగం అంటే తెలుసు నాకు. ఈ ప్రాంతంలో ఈ పరిశ్రమను నువ్వు ఎట్లా హామీ ఇవ్వగలుగుతావు అని అంటున్నారు. ఎప్పుడైతే నాయకుడు మంచివాడు వస్తాడో ఆటోమేటిక్గా సంకల్పం గొప్పగా ఉండాలి. ఆ సంకల్పంలో భాగంగానే నేను అతి తక్కువ సమయంలో కర్నూలు ఎంపిస్తానని
నేను గట్టిగా ఆశించి నేను చేసిన కార్యక్రమాలు అయితేనేమి సార్ దృష్టికి కనెక్ట్ అయ్యి నేను వచ్చాను కదా. అందులో భాగంగా నేను కూడా ఈ పరిశ్రమలో నాకు శక్తి మంచం లేకుండా ఏ విధంగా ఏ మార్గంలో పోతే ఆ పరిశ్రమ తేగలను, ఏ రూట్లో పోతే నేను ఆ పరిశ్రమ నేను పెట్టించగలను, అటువంటి వ్యక్తులను సంప్రదించి 1కి 100 సార్లు తిరిగాను సరే ఆ పరిశ్రమ స్థాపనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఏ మార్గాలు ఉంటాయో దాంట్లో ఉండే మనకు ఏమైతే ఉంటాయో ప్రతి ఒక్కటి నా గలాన్ని పార్లమెంట్లో చట్టసభల్లో వినిపించి అవి వచ్చే వరకు నేను నిద్రపోనని చెప్పేసి మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. తుంగభద్ర టీబీ డ్యామ్ అక్రమ ఆయకట్టు వల్ల టీబీ డ్యామ్ కింద పరిసర ప్రాంతాల్లో కర్ణాటకలో అక్రమ ఆయకట్టు ఎక్కువగా పెరిగిపోవడం వల్ల కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఎల్ఎల్సి వాటర్ సాగు ఇది తగ్గిపోతుంది. చాలా ప్రాంతాలకు వాటర్ రావట్లేదు. దానిపై మీరు పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికైన తర్వాత ఎలా ముందుకు పోతారు, ఎలా దాన్ని పరిష్కరిస్తారు? సార్ మీరు వాస్తవంగా మంచి ప్రశ్న ఇది, చాలా మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే మనకు కర్నూలు పార్లమెంట్ అంతా కర్ణాటక దాటిన తర్వాత తుంగభద్ర నదీ ప్రవాహం అంతా కర్నూలు పార్లమెంట్ మీదుగా రైతుల గుండెల మీద పారిపోతూ ఉంది. అయినా కానీ వాడుకోవట్లేదు మనం ఆ డ్యామ్ లేక. అది పగ పెట్టిద్దాం. అది ఎందుకంటే మేము వేదవతి గుంటూరు తెద్దామని చెప్పి సంకల్పించినాం కాబట్టి అందులో భాగంగా అది చేస్తాం. మీరు చెప్పారు ఇప్పుడు ఎల్ఎల్సీ అని. కర్నూలు పార్లమెంట్లో చెప్పుకోదగినది ఏదైనా ఉందంటే అరకొర ఎప్పటి నుంచో ఎల్ఎల్సీ మాత్రం మనకు పాడుతూ ఉంది. ఎల్ఎల్సీ పరిస్థితి ఏ విధంగా అయిందంటే వాస్తవంగా మనకు 24 టీఎంసీలు రావాలి అక్కడి నుంచి. ఒరిజినల్గా మనకు రావాల్సిన కేటాయింపులు ఎంత? బచావ్ ట్రిబ్యునల్ ప్రకారం 24 టీఎంసీ మనకు అలర్ట్ కాల. ఆ నీళ్ళు కూడా 14 టీఎంసీలకు తగ్గించేసినారు. 14 టీఎంసీలు తగ్గించేసినారు వాస్తవంగా. ఇప్పుడు రికార్డు ఆన్ ద రికార్డు ఇప్పుడు. ఎందుకంటే వర్షాభావం వలన నీళ్లు సరిగా లేవు, నాకాబందీ మేము అమలు చేస్తున్నాం, వాటర్ లేదు కాబట్టి మేము తగ్గించేసామని చెప్పేసి 14 టీఎంసీలకు తగ్గించేసి స్టోరేజ్ శాతం తగ్గిపోయింది. అన్ని రకాలుగా నానా సమస్యలతో ఆ ఎల్ఎల్సీ కూడా నీళ్ళు పారాలన వద్దా అంత కష్టకాలంలో సరే పోనీ ఆ 14 టీఎంసీలను చక్కగా పాడుతున్నాయా? నీళ్ళు టీబీ డ్యాంలో వదిలితే ఎల్ఎల్సీకి వాస్తవంగా 1400 క్యూసెక్ల నీళ్ళు ఆడ వదలాల. ఎమ్మెనూరుకి వచ్చేపాటికి దాదాపు 700 నుంచి 800 క్యూసెక్లు పారాల కాలువ బ్రహ్మాండంగా. కానీ ఇక్కడికి వచ్చేపాటికి 300 క్యూసెక్లు పారుతుంది. ఎందుకంటే జలచౌర్యం ఇక్కడ. డ్యామ్ల నుంచి నీళ్ళు వదిలినప్పుడు ఆ కర్ణాటక ప్రాంత వాసులే మళ్ళీ దాంట్లోకి పైపులు వేసి జలచౌర్యం చేస్తున్నారు అక్కడ. కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఈ లైనింగ్ని ఆధునీకరించుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రావాల్సిన నీటి కేటాయింపులు ఈ 14 టీఎంసీలకు 24 టీఎంసీలు బాధ ఏముందో అది రావడానికి కూడా ఎట్లా సెంట్రల్ పరిధిలోకి వస్తాయి ఈ బోర్డ్స్ అన్నీ, ఈ ప్రాజెక్టులన్నీ సెంట్రల్ పరిధిలోకి వస్తాయి. కాబట్టి నేను పోయేది కూడా సెంట్రల్కే కాబట్టి ఖచ్చితంగా ఆ కోటాను పెంచుకొని ఆ లైనింగ్ చక్కగా చేసుకొని ఆ జలచౌర్యాన్ని అరికట్టడానికి నా శక్తివంచన లేకుండా చేస్తా. ఈ కెనాల్ని మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఆధునీకరించుకోవాల్సిందే అని నేను తెలియజేస్తున్నాను. వైఎస్ రాజశేఖర సీఎంగా ఉన్నప్పుడు ఎల్ఎల్సి వాటర్ టీబీ డ్యామ్ నుంచి డైరెక్ట్గా మనకు రావాల్సిన వాటర్ పూర్తిగా అందేటట్లు పైప్ లైన్ ఏర్పాటు చేయాలనే ప్రపోజల్ కూడా ఒకటి పెట్టినారు. కానీ అది అమలు కాలేదు. తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చినా దాన్ని విస్మరించింది. ఈ ప్రపోజల్ను మీరు కేంద్రం దృష్టికి తీసుకువెళ్తారా? రేపు పార్లమెంట్లో దాని గురించి ఏమైనా చర్చించే అవకాశాలు ఉన్నాయా? సార్ వాస్తవంగా నేను నా అభిప్రాయం చెప్తాను సార్. టీబీ డ్యామ్ నుంచి మనం పైప్ లైన్ ద్వారా నీళ్ళు తీసుకుని వస్తే మనకు కేటాయింపులు జరిగినది ఆ 24నే 14కి చేర్చిన ఘనత అక్కడ ఉంది. ఎన్ని నీళ్ళు వస్తే ఎంత మాత్రం ఆ పైపులలో మనం ఈ రైతాంగానికి ఎంత మాత్రం చేయగలుగుతామో నాకు ఆ పైపుల ద్వారా వచ్చిన నీళ్ళది నాకు పెద్దగా ఇది లేదు. సెంట్రల్ ద్వారా అయినా సరే స్టేట్ గవర్నమెంట్ అయినా సరే ప్రాజెక్టులు కట్టడమే నా సంకల్పం. ప్రాజెక్టులు కట్టి కెనాల్స్ మళ్ళీ కొత్త కెనాల్స్ ఉండే కెనాల్ని పారుతూ ఉంటుంది. అది ఏదో దానికి పైపులు వేసి నేను ఊరుకుంటా అంటే నాతో అది చిన్న విషయం. ఆ పైపుల ద్వారా ఎంత నీళ్ళు వస్తాయి, ఎంత వస్తాయి, ఈ రైతులకు న్యాయం జరగదు. జనాభా జలచౌర్యం జరగకుండా పైప్ లైన్ ఏర్పాటు అంటే పైప్ లైన్ వేస్తే జలచౌర్యం కాదని చెప్పేసి కాదు, ఆ కెనాల్స్నే మనం ఆధునీకరించుకోవాలి. పైపులు వేస్తే వాటర్ ఎక్కువ వస్తాయి అనేది మూర్ఖత్వం. ఒకసారి పైప్ వేసామంటే రేపు పొద్దున వర్షాలు బాగుపడి అన్ని రకాలు ఉంటే నీకు నీళ్ళు ఎక్కువ కేటాయిస్తా అంటాడు, వదులుతాడు. నువ్వు ఏం చేయగలుగుతావు? అప్పుడు ఆ పైప్ ఉంటుంది, ఆ పైప్ అంతానే వస్తుంది. కెనాల్ సైజుని పెంచుకొని మనం కెనాల్ని ఆధునీకరించుకుంటే వర్షాలు ఎక్కువ పడినప్పుడు వాటర్ ఎక్కువ పుష్కలంగా ఉన్నప్పుడు మనం పోయి అర్జీ పెట్టుకొని కొంచెం ఎక్కువ తక్కువ తెచ్చుకోవచ్చు. నా సంకల్పం కెనాల్స్ని ఆధునీకరించుకోవాలి. పైపులు కానీ అలర్ట్ చేసామంటే పైప్ వరకే ఫిక్స్ అయిపోతుంది. అందులో భాగంగా కెనాల్స్ నేను అందుకే మీకు చెప్పాను, కెనాల్స్ని ఆధునీకరించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నది. ఇంకా అంటే ప్రజలకు మీరు వచ్చిన తర్వాత ఇవి చేస్తాము అంటూ
ఒక ప్రత్యేకంగా ఏమైనా స్థానికంగా పార్లమెంట్ పరిధిలో ఏమైనా సమస్యలు గుర్తించి వారి దృష్టికి తీసుకెళ్తున్నారు? సార్ చట్టసభలకు నాకు నిజంగా పంపిస్తే కర్నూలు పార్లమెంటు ప్రజలకల్లా నేను చెప్పేది ముఖ్యంగా 3 విషయాలే. ఎందుకంటే నాకు చట్టసభల్లో పరిమితమైన కాలంలో నేను చేసేవే చెప్పాలా. ఖచ్చితంగా నేను చేయగలనని ఘంటాపదంగా చెప్పేవి ఏమంటే ఇరిగేషన్ ఫస్ట్ నాకు. ఎందుకంటే ఇక్కడ వలసలు 20 ఎకరాల రైతు 20 ఎకరాలు ఉండి కూడా పొలము వలస వెళ్ళిపోతున్నాడు. ఎంత అగమ్యగోచరమైన పరిస్థితి అంటే చాలా దారుణం. 20 ఎకరాల రైతు తాళం వేసుకొని పెళ్ళాం పిల్లల్ని తీసుకొని మన పక్క జిల్లాలు గుంటూరు జిల్లాలకు వలస వెళ్ళిపోతానంటే 20 ఎకరాలు ల్యాండ్ పెట్టుకొని ఎంత ఘోరమైన పరిస్థితి అంటే. కాబట్టి ఫస్ట్ ప్రతి ఎకరాకు సాగునీరు రావాలా. ఆ వేదావతి ప్రాజెక్టు గుండెల ప్రాజెక్టు అది దాన్ని చేసి భీష్మించుకున్న ఫస్ట్ పాయింట్ అది. ఆ తర్వాత కర్నూలు పట్టణం పెరిగిపోయింది, జనాభా గణనీయంగా పెరిగింది. ఆ రోజుల్లో సుంకేశ్వర డ్యామ్ని అప్పుడున్న పరిస్థితుల వలన నాయకులు దాన్ని ఒక టీఎంసీ అంటే మన గ్రామాల్లో చిన్న చెరువు సుంకేశ్వర డ్యామ్ అని చెప్పుకునేంత కూడా అది మనకు సిగ్గుచేటు. వాస్తవంగా ఒక టీఎంసీ నీళ్ళకు మన సుంకేశ్వర డ్యామ్ కదా మీకు అంతట పెట్టినారు మనం. ఒక టీఎంసీ వాటర్ ఏమిటికైతే తాగడానికి సరిపోవు. వాస్తవంగా ఒకప్పుడు నాకు తెలిసి నేను చిన్నతనంలో చూస్తే సుంకేశ్వర నుంచి నీళ్ళు వాడితే ఒక టీఎంసీ ఆ రోజుల్లో జనాభా తక్కువ కదా అప్పుడు. నది ఆ కాలువ పోరుత బ్రహ్మాండమైన పొలాలు పచ్చదనంతో ఉండేటివి. ఆ నీళ్లు రాక ఇప్పుడు అసలు కంప్లీట్గా వేయడమే బంద్ చేసుకున్నారు. ఆ నీళ్ళు ఎప్పుడో సైతం ఆ నీళ్ళు సరిపోక జనాభా పెరిగిపోయి. కాబట్టి ఆ కర్నూలు పట్టణానికి తాగునీరుకైతే మాత్రం ఆ సుంకేశ్వర ఆ ఒక టీఎంసీ సంపూర్ణంగా సరిపోతుంది. కాబట్టి త్రాగడానికి ఆ నీటిని సంపూర్ణంగా వాడుకోవడానికి నేను నా వంతు శక్తివంతం చేస్తా. అదేగాక ఈ సుంకేశ్వర డ్యామ్ని మనం పరిధి పెంచుకొని కొంచెం ఒక కెనాల్ తీసుకొని రావాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. కర్నూలు కాన్స్టిట్యూషన్కి, కోడుమూరు కాన్స్టిట్యూషన్కి ఎస్పెషల్లీ ఆ ఉండే డ్యామ్ని బ్రహ్మాండమైన డ్యామ్ దాన్ని పరిధి పెంచుకొని కొంచెం హైట్ చేసుకొని దాన్ని ఆ డ్యామ్ని చేసుకున్నామంటే ఈ కోడుమూరు కాన్స్టిట్యూషన్ బ్రహ్మాండ సస్యశ్యామలంగా ఉంటుంది. ఆ పైన ఎలాగో చెప్పినా నేను ఆలూరు ప్రాంతానికి వేదావతి అయితేనే గుండెలు అయితేనే ఇవన్నీ మనకి 3 ప్రాజెక్టులు బాగా చక్కగా చేసుకున్నామంటే మరో కోస్తా తయారవుతుంది మన కర్నూలు పార్లమెంట్ అంతా. కాబట్టి నేను కంకణబద్ధునై నేను మీకు చెప్పే ప్రతి మాటను ప్రతిరోజు తూచా తప్పకుండా అమలు చేసేదానికి నేను చేస్తానని చెప్పేసి ఘంటాపదంగా చెప్పగలను మీ మీడియా ముందర. ఈ రాయలసీమ ప్రాంతాన్ని అనేక మంది ముఖ్యమంత్రులు పరిపాలించినారు. ఈ ప్రాంతం నుంచి ఎన్నిక కాబడ్డారు. కానీ ఇంతవరకు కూడా రాయలసీమ ప్రాంతంలో కర్నూలు జిల్లా అయితేనేమి, కర్నూలు జిల్లా నుంచి రాయలసీమ నుంచి కానీ రాయలసీమ ఎందుకు అభివృద్ధి కానీ ఏ ముఖ్యమంత్రి వచ్చినా అభివృద్ధిలో మాత్రం పూర్తి వెనుకబాటుతనమే ఉంది. దీని గురించి మీరేమో సార్ వాస్తవంగా మీరు ఎంతోమంది పరిపాలించారు కదా. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఎందుకు ఇక్కడ డెవలప్ కావాలంటే ఇక్కడ ఏం జరిగిందంటే కేటాయింపులు జరిగినాయి. కేటాయింపులు అయితే చేస్తూ నాయకులు కూడా బాగానే ఉమ్మడి జిల్లా కదా అప్పట్లో. ఉమ్మడి జిల్లాలో భాగంగా మన కర్నూలు జిల్లా అనుకున్న నాయకులు కూడా బాగానే వాళ్ళ పాత్ర అమోఘంగా పోషించినారు. అందులో బాగానే శ్రీశైలం డ్యామ్ అప్పట్లో కళ. ఆ మిగిలిన జిల్లాలకు వస్తాయి కదా మన డ్యామ్ బాగుంటుంది, మన జిల్లా మనంతా సస్యశ్యామలం చేసినారు. వాళ్ళు వంతు శక్తివంచన లేకుండా చేశారు. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన జనాభాలు పెరిగిపోయినారు కాబట్టి ఇక్కడిక్కడ బైఫార్కేషన్ చేయడంలో ఈ ప్రాంతం ఇంకా పైన ఉండడం వల్ల ఆ నీళ్ళు అందుబాటులో రాలేకపోతున్నాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులకు ఇప్పుడున్న నాయకత్వంలో మార్పులు రావాలా. వాళ్ళు చేయలేదు కదా అనడానికి మనం కరెక్ట్ కాదు. అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ వంతు పాత్ర అమోఘంగా పోషించి వాళ్ళు ఏం చేయాలన్నా చేశారు. అందులో భాగంగా జిల్లా ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు జిల్లా బైఫర్కేషన్ అయిపోయింది కాబట్టి మనమేం చేస్తున్నాం అనేది ముఖ్యం. కానీ వాళ్ళెందుకు ఇది వీళ్ళెందుకని మనం కాంట్రవర్ట్ చేసుకునే పరిస్థితి కాదు. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అనేది ముఖ్యం. జరిగినట్టు ఇట్లా అట్లా అని మనం ప్రశ్నించుకుంటే ఇంకా 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతాం. అది కాదు ఇక్కడ పాయింట్. ఇప్పుడున్న పరిస్థితికి ఇప్పుడున్న జనాభాకి మనం ఏం చేయాలి, అదే నా సంకల్పం. గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. వాటి ద్వారా అనేక మంది లబ్ధి చేకూరబడ్డారు. అవే మా గెలుపుకు దోహదపడతాయి అంటున్నారు. దానిపై మీరేమంటారు? సార్ ఆయన గురించి మాట్లాడాలంటే నాకు ఒక రోజంతా సరిపోదు. ఎందుకంటే సంక్షేమం అంటే సంక్షేమాన్ని బటన్ నొక్కుతున్నా అని చెప్పి ఉండే రాష్ట్రం అంతా ఖాళీ చేసి 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టినాడు మహానుభావుడు. ఏ ముఖ్యమంత్రి ఇంత అధ్వానంగా పరిపాలించలే. పరిపాలన అంటే ఆయనకు అసలు పరిపాలన అంటే తెలియదు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన చేసిన విధ్వంసకర పరిపాలనకు ఆయన చేత కాదుగా, ఆయన ముఖ్యమంత్రికి అర్హుడు కాదు. అదేగాక ఒక కుటుంబ పరిపాలనకు కూడా అర్హుడు కాదు ఆయన. ముఖ్యమంత్రి కథ పగ పెడదాండి. ఒక కుటుంబాన్ని కూడా రన్ చేయలేని పరిస్థితి. ఒక తల్లిని వస్తాడు, చెల్లిని వస్తాడు. ఆయన ఏమాత్రం ఒక కుటుంబాన్ని రన్ చేయలేని వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ఎంత డ్యామేజ్ చేసింటాడో మీరు ఒకసారి ఊహించుకోండి. ఎందుకంటే
సంక్షేమం విషయానికి వస్తే సంక్షేమం వాళ్ళకి ఇలా డబ్బులు పంచుకుంటూ పోతే రాష్ట్రం బాగుపడదు. మన చంద్రబాబు నాయుడు గారు సంక్షేమంతో పాటు అభివృద్ధితో పాటు సంక్షేమం రెండు జోడెద్దుల మాదిరిగా పరిగెత్తించేటువంటి నాయకుడే చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా చేస్తూ ఈ ఉమ్మడి రాష్ట్రానికే దిశ ఏర్పాటు చేసి హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చింది. ఆయన పోయిన తర్వాత కూడా రాష్ట్రం విభజన తర్వాత కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే, కర్నూలు మొట్టమొదటిసారి ఫ్లాగ్ ఎగరేసినాడు. ఇది గతంలో రాజధానిది అని చెప్పేసి చిన్న గ్రౌండ్లో చేస్తూ ఆయన భావోద్వేగానికి గురైనాడు. ఆ రోజు మేము కూడా ప్రత్యక్షంగా చూసినాం. జేంద్ర మన రాష్ట్రం పరిస్థితి మేము కూడా చాలా బాధపడ్డాం. మహానుభావుడు ఇంత చిన్న గ్రౌండ్లో ఫ్లాగ్ ఏమని, కానీ ఆయన భీష్మించుకొని దేవతలు పాలించినటువంటి రాజధాని అమరావతి రాజధాని దాన్ని చేసుకొని ఆయన సొంత ఆలోచనలతో ₹1 ఖర్చు కాకుండా అమరావతికి ల్యాండ్ పూలింగ్ బీభత్సంగా చేసి రైతులకైతేనేమి పరిపాలనా సౌలభ్యం కోసం అందరూ సెంటర్ పాయింట్ అని చెప్పేసి చేసి ఆయన భూమికి భూమి పూజ చేసి అక్కడ ఆ భూమి పూజ చేసేటప్పుడు ఎంత పెద్ద సంకల్పం అయినది, ఎంత పెద్ద ఆలోచన. ప్రతి గ్రామం నుంచి ఇంత మట్టి అందరి సంకల్పమే ఈ రాజధాని ఆయన కట్టబోయేది ఒక చరిత్ర కావాలని చెప్పేసి ప్రతి గ్రామంలో మేళతాళాలతో ప్రతి టెంపుల్లో మొక్కి ఆ మట్టిని తీసుకొని పంపిస్తే ఈ నరరూప రాక్షసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని నిన్న మొన్న కూడా విజయవాడకు చూస్తే చెట్లు పెరిగి ఘోరాతి ఘోరంగా ఉంది. చంద్రబాబు సార్ దాని దినం ఏ విధంగా చూడగలుగుతున్నారో చూడలేకపోతున్నాడు ఆయన. వాస్తవంగా మేము ఒకరోజు పోతేనే భరించలేకపోయినాం. ఆ ఇంటి ముందర చూసి చూడాలంటే ఆ ప్రాంతం అంతా చెట్లు పెరిగిపోయి ఘోరాతి ఘోరం. అంటే ఇటువంటి పరిపాలన సంక్షేమం గురించి ఏం మాట్లాడుతాం సార్ ఆయన గురించి? ఒకటి కాదు చెప్పాలంటే మాకు కన్నీళ్ళతో చెప్పాల్సి వస్తుంది నిజంగా. అంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే దృష్టితోనే 3 రాజధానులు ఏర్పాటు చేశాం. ఆ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి రాజధానిగా అనే దృష్టితో మేము 3 రాజధానులను అనౌన్స్ చేశామంటున్నాం. ఏం మాట్లాడతారు సార్ మీరు? ఏం ప్రశ్న ఇది? 3 రాజధానులు డెవలప్ చేస్తానంటే మీరు చెప్పినారు ఇందాక, మీరే చెప్పినారు సంక్షేమం అంటే సార్ ఇట్లా పరిస్థితి బాగాలేదని చెప్పంటే 5 ఏళ్ళ పరిపాలన అయిపోయింది. వాస్తవంగా ఈరోజు మీరు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు ఇక్కడ. ఆయన 3 రాజధానులు అన్నాడని ఆయన కాడ పోయి మీరు నిజంగా అట్లా పెట్టి మైక్ పెట్టి ప్రస్తుతం మన రాజధాని ఏదా అని చెప్పినాడు. ఇంతవరకు చెప్పలేకపోతున్నాడు ఆయన. రాజధాని అంటే పదవి అయిపోతుంటే కూడా ఇంకా రేపు అయిపోయింది ఎలక్షన్ కూడా వచ్చింది. రాజధాని ఏంటంటే కూడా చెప్పలేకపోతున్నాడు. ఇంకా 3 రాజధానులు మీరు క్వశ్చన్ అడుగు ఎక్కడం కాదు. రాజధాని అంటే మాకు రాజధాని లేకుండా చేసినాడని చెప్పాలి, కానీ ఎందుకు రాజధాని లేకుండా చేసినాడని అడుగు, నేను చెప్తా దానికి సమాధానం. 3 రాజధానులు చేస్తానంటే ఇంకేం చేసినాడు? 5 ఏళ్ళ పరిపాలన అయిపోయింది. ఏది రాజధాని? ఇప్పుడు ఆయన రమ్మను, ఆయన ఇప్పుడు రేపు గ్రౌండ్లోకి వస్తాడు కదా, ఆయన నేను రాజధాని ఇది నేను ప్రకటించాను కానీ నేను నిలబెట్టానని చెప్పమను. ఒక రాజధాని చెప్పలేను. పిల్లలకు క్వశ్చన్ వేస్తే కూడా రాజధాని చెప్పలేని పరిస్థితి. విద్యార్థులు ఇంత దారుణమైన పరిస్థితి. రాజధాని ఏదని ఆయన వచ్చిన సంకల్పం ఏంది? దిగిపోయేటప్పుడు రాజధాని ఏదో చెప్పలేకపోతే ఇంకా ఎటువంటి మనిషి ఆయన? అంటే టీడీపీ మేనిఫెస్టో పార్టీ గెలుపునకు ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది సార్? తెలుగుదేశం పార్టీ వాస్తవంగా మేనిఫెస్టో గురించి నేను 2 మాటలు చెప్పేస్తాను. ఆంధ్ర రాష్ట్రంలో గణనీయమైన జనాభా 55% ఉన్నారని చెప్పి గ్రహించి చంద్రబాబు నాయుడు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి వీళ్ళందరినీ మేధోమదనం చేసి బీసీలు జనాభా పెరిగిపోయింది బాగా, వీళ్ళకి ఏదైనా చేయాలని చెప్పేసి బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి మాకు నాగార్జున యూనివర్సిటీ సాక్షిగా బీసీ డిక్లరేషన్ ప్రకటించేసినారు ఆల్రెడీ. కాబట్టి ఒక డిక్లరేషన్ 55% పీపుల్స్కి జనాభాకు బీసీలకంతా ఒక డిక్లరేషన్ చేశాను. అయినా మేము చేస్తాము అని చెప్పేసిన మాకు బ్రహ్మాండంగా దాంట్లో అన్ని రకాల అవకాశాలు కల్పించారు. చట్టసభలు అయితేనేమి, పదవులు అయితేనేమి, విద్యారంగం అయితేనేమి, ప్రతి రంగం తీసుకున్నారు. దాంట్లో కార్పొరేషన్ అన్నీ చేసుకుంటున్నారు. దాని వరకు మేము 55% జనం సక్సెస్ అక్కడ. ఇంకా మిగతా వర్గాలు ఉన్నాయి. మిగతా వర్గాలకు కూడా సూపర్ 6 అని చెప్పేసి, అది అంటే బిలో పావర్టీ వాళ్ళకి సూపర్ 6 అని చెప్పేసి ఓ సిస్టమ్ పెట్టేసినారు. ఆ పథకాలన్నీ అమలు పరచడానికి మేము కూడా మా వంతు పాత్ర, ఆ అజెండాను అమలు పరచడానికి శక్తివంచన లేకుండా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఫలాన్ని పేదలకు అందే విధంగా శక్తివంచన లేకుండా మేము కూడా పాటుపడతాం అని మాటిస్తున్నాం. చివరిగా నాగరాజు గారు, మీకే ప్రజలు ఓటు వేయాలని ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు నాకే ఓటు ఎందుకంటే నేను ఒక విద్యావేత్తగా అడుగుతున్నాను. వాస్తవంగా ఒక రైతు బిడ్డను, కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిని అయితే సంపూర్ణంగా నేను చెప్పగలుగుతున్నా. నేనేదో
నా స్వలాభాల కోసం రాజకీయాలకు వచ్చినటువంటి వ్యక్తినైతే నేను కానే కాదు. ఎందుకంటే నేను రైతు కుటుంబం నుంచి వచ్చినాడు కాబట్టి కష్టం అంటే తెలుసు, అన్ని విషయాలు తెలుసు. నాకు ఒక విద్యావేత్తగా నాకు ఒక పెద్ద కళ ఉంది. నేను ఏం చేయాలి, ఈ పార్లమెంట్ పరిధిని సుభిక్షంగా చేయాలని నా ధ్యేయం. అన్ని జిల్లాలతో దిగువ జిల్లాలతో పోటీపడి వాళ్ళకంటే మెరుగ్గా ఆదర్శ జిల్లాగా మనం తయారు చేయాలంటే నాకు సంకల్పం ఫుల్గా ఉన్నది. అందులో బాగా నాకు ఓటు ఏంటని నేను కోరుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఏం చేయాలనేది కూడా మీకు ఇదివరకు ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాను. దానిలో తూచా తప్పకుండా పాటించి ఈ జిల్లాను అగ్రగామిలో నిలబెట్టే దిశగా నేను చేస్తానని చెప్పి అందులో భాగంగా నాకు ఓటు ఏమని చెప్పి నేను కర్నూలు జిల్లా పార్లమెంట్ ప్రజలను అడుగుతున్నాను. జనసేన బీజేపీ పార్టీ ఇలా పొత్తులో మీరు ఉన్నారు. ఆ పార్టీ నాయకుల సహకారం ఎలా ఉందంటారు? వాస్తవంగా సార్, జనసేన పార్టీ అధ్యక్షుల వారు చాలా సమన్వయంతో నాకు రాష్ట్రం బాగుండాలనే సంకల్పంతో టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకొని ఆ తర్వాత సెంట్రల్ సహకారం కూడా మనకు ఉండాలా, ఈ రాష్ట్రాన్ని రిపేర్ చేయాలంటే, ఈ రాజధాని మనం కట్టుకోవాలంటే సెంట్రల్ సపోర్ట్ కూడా ఉండాలనే సంకల్పంతో ఇన్ని రోజులు కష్టపడే వాళ్ళు 3 పార్టీలు మళ్ళీ ఒక తాటి మీదకి వచ్చినాయి. అంటే సమన్వయం గురించి చెప్పాలంటే, ఒక్క మాటలు నేను చెప్పాలంటే, వాళ్ళ ముగ్గురికి ఉన్నంత అండర్స్టాండింగ్ నాకు తెలిసి ఎవరికి ఉండదు. ఒక ఇంట్లో అన్నదమ్ములు ఏ విధంగా ఉంటారో మన కుటుంబాన్ని పైకి తీసుకురావాలరా బాబు, మన కుటుంబాన్ని ఈ సమాజంలో ఒక అగ్రగామిగా నిలబెట్టాలి, మన కుటుంబం కోసం ఎట్ట తపన పడుతుంది జనరల్గా ఇంట్లో. ఆ విధంగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకురావాలా, ఈ అగ్రగామిగా ఈ సర్వనాశనం చేసి పెట్టినాడు దీన్ని, ఈ రాష్ట్రాన్ని. దీనికి ఆయన్ని ఆ గద్దె దించాలా. ఆ గద్దె దించాలంటే మన విధ్వంసకరణ పాల్పడిన జగన్మోహన్ రెడ్డి రాకూడదని చెప్పేసి ఆయన దించాలని, గద్దె దించాలనే సంకల్పంతోనే ఈ ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని వాస్తవంగా గాడిన పెట్టాలనే సంకల్పంతో వచ్చినటువంటి వ్యక్తులే ఈ ముగ్గురు కలిసి 3 పార్టీలు కలిసి ఒక వేదిక మీదకి వచ్చి. ఎందుకంటే మీరు గతంలో కూడా తీసుకోండి ఒకసారి, జగన్మోహన్ రెడ్డి పరిపాలన కంటే ముందు కూడా అమరావతికి బీజం వేసింది 3 పార్టీలు కలిసే శిలాఫలకం వేసింది. ఈరోజు వరకు ఆ శిలాఫలకం శిలగా మిగిలిపోయింది. దాన్ని సాకారం చేయాలంటే మళ్ళా ముగ్గురు కారణజన్ములై రావాలని సంకల్పంతో ఆ భగవంతుడు ఖచ్చితంగా ఈ ముగ్గురిని ఒక వేదిక మీద తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని, ఈ రాజధానితో పాటు ఈ ప్రజల యొక్క కష్టసుఖాలు బాగోగులు చేయాలంటే ఈ ముగ్గురు కలిసి ఒక లైన్లో ఉంటేనే వీళ్ళంతా సుఖశాంతులు అవుతారని చెప్పేసి 5 కోట్ల ఆంధ్రుల కోసం ఆ భగవంతుడు ఇచ్చినటువంటి లైనే ఈ లైను. కాబట్టి ముగ్గురు సోదర స్వభావంతో బ్రహ్మాండంగా గ్రౌండ్లో కూడా కలిసిమెలిసి బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ మధ్యన ఏదో సమస్యలు ఉన్నాయని చెప్పేసి మీడియా ముందర కూడా ఇటువంటి ప్రశ్నలు మమ్మల్ని అడగొద్దని దయచేసి. కాబట్టి ఆ 3 పార్టీల అలయన్స్లో ఈసారి మేజర్ అసెంబ్లీ సీట్లు ఆల్మోస్ట్ 175 అంటాడు. అది కాదు, ఆయనకు డిపాజిట్ కూడా రాని పరిస్థితి. అందుకే వైనాట్ పులివెందులు అని మా సార్ చెప్పారు. ఆయన పులివెందులు గెలిస్తే చాలని మేము అనుకుంటున్నాం. కాబట్టి భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. దానికి మీరు ఇంకా వేచి చూడండి, గత 40 రోజులు ఉంటే చాలంతే. ఓకే నాగరాజు గారు, ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు కర్నూలు పార్లమెంట్ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని మీరు సంకల్పించారు. అదే విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మీరు విజయం సాధించాలని ఆశిస్తూ ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. ముఖాముఖి